1000 కోట్లతో భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి జరగనుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ సహకారంతో 1000 కోట్ల నిధులు భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు. భునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి సాగునీటి కాలువల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ రోడ్డు వెడల్పు పనులతో పాటుగా పట్టణ అభివృద్ధి పనులు ప్రారంభించామని వివరించారు. కిలోమీటర్ ధర్మారం వరకు కూడా బునియాది గాని కాలువ, ఈ యొక్క మన బునియాది గాని కాలువ 26వ కిలోమీటర్ వరకే నీళ్ళు వస్తున్నాయి. ప్రతి పంటకు ముగ్దుంపల్లి కథ వరకే నీళ్ళు వస్తాయి. ఆడి కూడా సరిగ్గా వస్తారు. సో ముగ్దుంపల్లి నుంచి 26వ కిలోమీటర్ నుంచి కింది భాగాన 98th కిలోమీటర్ వరకు, ముఖ్యంగా ఈ 26 కిలోమీటర్ నుంచి 45వ కిలోమీటర్ పైమాన్పురం వరకు ఇక్కడ పనిచేస్తూ, అట్లనే ఆ 45 కిలోమీటర్ నుంచి 98th కిలోమీటర్ ధర్మారం వరకు కూడా బునియాది గాని కాలువ చేసి పని చేయడానికి ఇంజనీర్స్, కాంట్రాక్టరు, అధికారులు, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది. అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా మరి వాళ్ళకు డబ్బులు చేరవేసే క్రమంలో ఈ 2-3 నెలల సమయం పట్టొచ్చు. ఈ లోపలనే కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని, ఈ పంట రైతులు ఈ పంట కానీ మళ్ళా పంట కానీ క్రాప్ అనేది ఈ సంవత్సరం అయితే క్రాప్